ద మెయిన్ పిల్లర్ ఆఫ్ యువర్ లైఫ్ స్నేహ గారు. మెయిన్ పిల్లరా? నాకు గుర్తుంది మీరు ఫస్ట్ టైం ఐ నో, ఇట్స్ సో ఫనీ. ఇప్పుడు నాకు యాక్చువల్లీ షో గుర్తుకొస్తుంది. పిల్లర్గా It's so funny. I shared only about Sneha to two people, two of my friends, and one of them you. ఎందుకు చెప్పాను, ఎందుకు ఇప్పుడు I keep thinking, why did I even share? నేను ఎందుకు చెప్పాను random గా అంటే ఇట్ వాజ్ లైక్ ఎవరో ఒక అమ్మాయి నన్ను అంటుంది, ఓకే అంటదా లేదా టెన్షన్ గా ఉంది. I remember sharing it with you. Yeah, absolutely. And I'm not kidding. నేను ఇద్దరితోనే షేర్ చేశాను. One of them was you. ఇప్పుడు నువ్వు చెప్తున్నా గుర్తుకొచ్చింది. నాకు బాగా గుర్తుంది అది. ఒక సో ఎక్సైటెడ్, ఒక చిన్న పిల్లట్లా సామ్. సో తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి దట్ యు ఇమీడియట్లీ, నాకు తెలుసు మీకు వెంటనే తెలిసింది దట్ షీ వాజ్ ద వన్, Yeah. రైట్? Yeah. సో why? I like two qualities. స్నేహాలో రెండు క్వాలిటీ నాకు చాలా ఇష్టం. ఒకటి డిగ్నిటీ ఉంటుంది. నేను ఫస్ట్ టైం స్నేహాన్ని ఒక నైట్ క్లబ్ లో చూసాను. బట్ జనరల్ నైట్ క్లబ్ లో చూసినప్పుడు అందరికి మిత్తే ఉంటుంది, అంటే ఆ అమ్మాయి వచ్చింది, పార్టీకి వచ్చింది, ఇలా అలా అని దే హ్యావ్ నెగటివ్. బట్ నాకు పార్టీలోనే దానికి బాగా నచ్చింది. అంత పార్టీలో అంత డిగ్నిఫైడ్ గా, ఇంత చాలా బాగుంది. అండ్ దట్ నైట్ 2 o'clock ఆల్సో యూ సీయింగ్ దేర్ ఇస్ నథింగ్ అబ్సీన్ అబౌట్ ఇట్. షీస్ గాట్ సో మచ్ డిగ్నిటీ. నాకు ఆ విషయం చాలా నచ్చింది. షీ క్యారీ సో మచ్ డిగ్నిటీ. అండ్ నెంబర్ 2, షీస్ వెరీ బ్యాలెన్స్డ్. చాలా బ్యాలెన్స్ మనిషి. ఆనందం వచ్చిన అంత ఊగిపోదు, బాధ వచ్చిన అంత ఊగిపోదు. ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఏమీ తెలియదు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. దిస్ పాయింట్ స్నేహాస్ డిగ్నిటీ గురించి అందరూ చెప్తారు. ది సేమ్ పీపుల్ హూ డోంట్ నో హర్ ఆల్సో ఆరా అలా ఉంటుంది. And I really, really love that aura. She's always like, what she's thinking. నాకే తెలియదు. So, మీరు ఇంట్లో ఉన్నప్పుడు do you share parental responsibilities? అంటే నిజం చెప్పాలంటే she takes a major part. నేను ఓన్లీ ద ఎంటర్టైన్మెంట్ పార్ట్. పిల్లలతో ఆడుకోవటం అంతా నేను చేస్తాను. పిల్లలతో మిగతా పనులన్నీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ షీ డస్. ఎంటర్టైన్మెంట్ ఒకటే నేను హ్యాండిల్ చేయగలను కాబట్టి నేను గ్రేట్ మామ్. నేను ఫాలో అవుతూనే ఉంటాను బికాజ్ ఐ లవ్ అయాన్. వాళ్ళు వీడియోస్ అయితే ఎంత వెరీ డిస్టింక్ట్ పర్సనాలిటీస్ ఆల్రెడీ కదా వాళ్ళకి, వెరీ యూనిక్ పర్సనాలిటీస్ ఆల్రెడీ.